వేదిక 365కి స్వాగతం. ఈరోజు మనం సంక్రాంతి పండుగ గురించి కొద్దిసేపు ముచ్చటించుకుందాం. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని ఈ సంక్రాంతి పండుగ సూచిస్తుంది. పంట చేతికి వచ్చి వ్యవసాయస్తులు చాలా ఆనందంతో ఉంటారు. ఇంటిని శుభ్రపరచుకొని రంగురంగుల ముగ్గులతో ఇంటిని అలంకరిస్తారు. తాజా పంటలతో అంటే కొత్త బియ్యం మరియు బెల్లం, అలాగే పప్పులతో చేసిన పలు రకాల అరిసెలు, చక్రాలు వంటి పిండి వంటలు ఈ పండుగ ప్రత్యేకం. గాలిపటాలు ఎగరేయటం అనేది ఈ పండుగ ప్రత్యేకత. పిల్లలు, పెద్దలతో సహా అన్ని వయసుల వాళ్ళు గాలిపటాలు ఎగరవేయటంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే పశువులకు రంగులు అద్ది ప్రార్థనలు చేసి తమ కృతజ్ఞతలను తెలుపుకుంటారు. అరిసెలు, బొబ్బట్లు, చక్రాలు, పరమాన్నం మొదలైన వంటకాలతో ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. రకరకాల పరిమాణాలతో గాలిపటాలను తయారు చేసి ఎగరేయటం, కైట్ ఫెస్టివల్ జరపటం, ఆ ఆనందం చెప్పనలవి కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపుంజుల ఫైట్ లేదా కోడి పందాలు అని పిలువబడే ప్రత్యేక ఆకర్షణ కొద్ది ప్రాంతాల్లో జరుగుతుంది. కాళ్లకు పదునైన కత్తి కట్టి కోడిపుంజులను ఒక రింగులో దింపుతారు. అవి రెండు పోరాడుతుంటే కొంతమంది దానిని ఒక సాంస్కృతిక సంప్రదాయంగా పాటిస్తూ జరుపుకుంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గిత్తలను లొంగదీసుకోవటం అనేది ఒక సాంప్రదాయ కళగా భావిస్తారు. ఇకపోతే ఈ సంక్రాంతి సందర్భంగా చెరగుండు, మూడు ముక్కలాట, లోన బయట వంటి పలు రకాల ఆటలతో చాలా సంతోషంగా గడుపుతారు. దీనిలో డబ్బు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు పోవటం లేకుంటే రావటం, గెలుచుకోవటం అనేది ఇందులో ఉంటుంది కాబట్టి కొంతమందికి బాధ కలిగిస్తుంది, మరికొంతమందికి సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఒక రకంగా క్యాసినోకి సమానంగా ఈ ఆట ఉంటుంది. ఇది ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటారు. భోగి పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. తరువాత రోజు సంక్రాంతి లేదా పొంగల్, అలాగే 3వ రోజు కనుమగా భావిస్తారు. భోగి పండుగ అనేది పాతదాన్ని విస్మరించి కొత్త వాటిని స్వాగతించడానికి సూచికగా భావిస్తారు. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని అలంకరించి పాత వస్తువుల్ని పారవేస్తారు. అలాగే కొత్త వస్తువులు కొనుక్కొని ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా కొత్త బట్టలు, అల్లుళ్లను ఇంటికి తీసుకురావటం, కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి ఆనందంగా గడపటం అనేది ఈ పండుగ ప్రత్యేకత. ఇక 2వ రోజు సంక్రాంతి, పొంగల్, అలాగే 3వ రోజు కనుమ. సంక్రాంతిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పేరుతో జరుపుకుంటారు. తమిళనాడు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పొంగల్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సూర్య భగవానుడికి మరియు పంటకు ఇది అంకితంగా భావిస్తారు. పంజాబ్ అలాగే హర్యానా రాష్ట్రాల్లో దీన్ని లోహ్రీ పండుగగా జరుపుకుంటారు. శీతాకాలం ముగింపుకు ఇది తార్కాణంగా ఉంటుంది. అస్సాంలో మాఘ్ బిహు అంటారు. ఇది మాఘమాసంలో పంటల సీజన్ ముగింపును సూచిస్తుంది. గుజరాత్లో ఉత్తరాయణం రంగురంగుల గాలిపటాలు ఎగరవేసి
జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో కిచిడి పర్వ్ అంటే బియ్యం మరియు పప్పుతో చేసిన వంటకంతో తయారు చేసి దీన్ని జరుపుకుంటారు. అస్సాంలో భోగాలి బిహు అని పేరుతో దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. కర్ణాటకలో మకర సంక్రమణం పేరుతో జరుపుకుంటారు. నువ్వులు, బెల్లం మరియు కొబ్బరి మిశ్రమంతో తయారు చేసిన వంటకాలతో ఇది ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఏ ప్రాంతంలో నివసించేవారైనా ఈ సంక్రాంతికి తమ ఇళ్లకు చేరుకొని అందరూ చాలా సంతోషంగా గడుపుతారు. మీరు ఈ పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ వేదిక 365. హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, కళ్ళాపు, ముగ్గులు, కొత్త బట్టలు, కొత్త పెళ్లి కొడుకు అత్తవారింట్లో సంబరాలు జరుపుకోవటం, అరిసెలు, బొబ్బట్లు, చక్రాలు వండుకోవటం, తోటివారికి పంచిపెట్టడం, గాలిపటాలు ఎగరవేయటం, చెరగుండు, మూడు ముక్కలాట, లోనా బయట, రంగురంగుల లోగిళ్ళు తెలుగువారి ప్రత్యేక ఆకర్షణలు.